పర్యాటక కేంద్రమైన కడప జిల్లా గండికోటలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ యోగా విశిష్టతను వివరించారు. ఈ నెల 21న విశాఖలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవానికి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నుంచి ప్రత్యేక బస్సులు, వాహనాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఛాతికి తగిలే ప్రయత్నం చేస్తాం. మన వాతావరణం పెరగాలని, మనకు రోడ్లు పెరగాల. ఇప్పుడు మీరు ఇప్పుడే చక్కగా చూసింటారు, పక్కనే విండ్ పవర్ ఉంది, ఆ పక్కన విండ్ పవర్ ఉంది, మళ్ళీ సోలార్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఈ కొండలో, ఈ భానుకొండలు పక్కనే థర్మల్ కేంద్రం ఉంది. మనకు 4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఆల్రెడీ ఉన్నాయి. జిల్లాలో ఎక్కడ లేని విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు, రేపు స్టీల్ ఫ్యాక్టరీ కూడా చేసినప్పుడు పక్కనే ఈ డౌన్లో భానుకొండల్లో థర్మల్ కేంద్రం పక్కనే రాబోతుంది. కాబట్టి మన జిల్లా ప్రగతిని కాపాడుకుంటూ, శాంతి భద్రతను కాపాడుకుంటూ, ఉద్యోగ ఉపాధిని కాపాడుకుంటూ, బ్యాంకింగ్ సర్వీసు, ఇన్సూరెన్స్ సర్వీసులను కాపాడుకుంటూ మన జిల్లా, మన రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నెంబర్ 1 కావాలని, అందులో కడప నెంబర్ 1 కావాలని, అందులో జమ్మలమడుగు 4,123 నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి 4లో 1 కావాలని ఆశ. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇది కావాలని కోరుకోవాలని, మరొకసారి యోగా కార్యక్రమం విజయవంతం చేసినందుకు గౌరవ కలెక్టర్ గారిని హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టి మరొకసారి అభినందించాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఇక్కడ స్టాఫ్ చాలామంది రాత్రి పగులు వారం రోజుల నుంచి కష్టపడుతున్నాం. అందరినీ ఒకసారి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, మరియు ఇది అయిపోతానే పక్కనే మిల్లెట్, మన వాతావరణం